52% అప్పుడే కంప్లీట్ అయింది. అంటే కావాలని ఆపారా నిజంగా కేసీఆర్? అంటే చాలా మంది ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం అనేది ఫ్రీ ఏటీఎం, ఇక్కడ డబ్బులు తక్కువ, బడ్జెట్ తక్కువ, దానికోసమే దండుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆగిపోయింది. ఖర్చు కూడా ఎక్కువ, ఇక్కడ ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. రెండు విషయాలు ప్రశ్న, రెండు చెప్తాను, తక్కువ ఇంకోటి చెప్పాల్సిన అంశం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే కావాలని ఆపాడా అంటే ఆయన మస్తిష్కంలోకి వెళ్ళాం అనేది మనం చూడలేము. కాకపోతే ఆ చర్చల్లో జరిగింది, ఆయన అంతర్గత చర్చల్లో రాత్రి టెక్నికల్ డిబేట్స్తో ఇది జరిగినప్పుడే ఇది కష్టసాధ్యము, మనం దీనివల్ల ప్రయోజనం పొందలేము. ప్లస్ అతను అంటే కళల ప్రాజెక్ట్ బ్రెయిన్ ఓన్గా ఉన్నటువంటి కాళేశ్వరానికి ఎవరైనా ప్రయారిటీ ఇస్తారు. రేవంత్ రెడ్డి అయినా సరే అలాగే చేస్తారు. రేపు ఇంకో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ బ్రెయిన్ చైల్డ్ గురించి ఆలోచిస్తారు. ఇంకో దాన్ని ఆల్రెడీ ప్రారంభించిన దాన్ని అదేదో ఫినిష్ చేయాలనుకోవడం అనేది ఎవరు చేయని పని. సో ఇక్కడ కష్టసాధ్యం ఉంది, ఆ టర్నల్కి వెళ్ళడం అనేది ఆ టెక్నికల్గా అయినా ఇదో కష్టంగా ఉంది, దీంట్లో వెళ్తే ప్రమాదాలు ఉన్నాయి, దీంట్లో సాధించేది ఏం లేదు అనుకుంటూ దాన్ని మొత్తం ఆపలేదు, మొత్తం క్లోజ్ చేయలేదు, నిధులు కూడా కేటాయించారు. ఎందుకంటే ఆ మిషనరీ ప్రతిసారి 100 కోట్లు 200 కోట్లు ఆర్డర్ ఇచ్చి, ఇంతకుముందు ఫస్ట్ అంశంలో చెప్పాను, అది ఎక్స్క్లూజివ్ ఐటము, మనం ఆర్డర్ ఇచ్చి చేసుకునే ఐటము. ఏదైనా రిపేర్ అయినా సరే మనం ప్రత్యేకంగా రావాల్సిందే. వస్తువు తీసుకురావడం కూడా పెద్ద ప్రాసెస్, అంటే మన సముద్ర మార్గంలో రావడం, కన్సైనింగ్, ఇదంతా కూడా పెద్ద రిస్క్గా ఉంది. దీని ద్వారా సాధించేది ఏమిటి అంటే రెండు రకాల ప్రయోజనాలు ఎవరైనా ఆలోచిస్తాడు. కేసీఆర్ ఉన్నా ఇంకొక నాయకుడు ఉన్నా కూడా రాజకీయంగా మనకేమైనా కలిసి వస్తుందా, ఇకపోతే వాటాల రూపంలో కలిసి వస్తుందా. నేనేమో కేసీఆర్ పత్తిత్తు జనరల్గా ఆయనేమో సత్యహరిచంద్రుడిని అని చెప్పట్లే, మోడీతో సహా అందరూ స్వార్థపరులు, అందరూ ఏ వాటా గురించి ఏ ప్రజల గురించి చేస్తారు, అది కూడా చేసి ఉండవచ్చు. ఆ కోణంలో చూస్తే అసలు ఈ తెలంగాణలో ప్రాజెక్టులు ఎప్పుడు మొదలుపెట్టినా పాలకులు వాటాల కోసమే మొదలుపెట్టారు తప్పించి ఇంకో దానికి మొదలుపెట్టలేదు, చిత్తశుద్ధితో చేయలేదని మొదటి నుంచి తెలంగాణ మొదలు చెప్తూనే ఉన్నాం. అందుకే తెలంగాణ పోరాటం వచ్చిందని చెప్తాను. ఈరోజు చెప్తున్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి ఎన్టీ రామారావు గారు చేసింది కూడా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ నగరానికి నీళ్లు సప్లై చేయడం కోసం హైదరాబాద్ అనుకున్నటువంటి ఆ సీమాంధ్రుల నీళ్ళు ఆ దాహత తీర్చడానికి చేసిన పథకమే కానీ అక్కడ రైతు కోసం ప్రారంభించిన పథకం అయితే కాదు. ఇది వాస్తవానికి వాటాల కోసం జరుగుతున్న నిర్ణయాలు అలాగే జరిగినాయి కదా. వీళ్ళు హైదరాబాద్ కోసం, అందుకనే కదా ఇప్పుడు అది మీరు మంచి ప్రశ్న అడిగి పిఏ అడిశర్లపల్లిలో టవర్ దాని పైలాన్ అంటాం, అంటే ప్రారంభానికి చిహ్నం కడతారు. పిఏ అడిశాలపల్లి ఆ రోజు ఎన్కౌంటర్లు జరిగాయి. మా ఊరికి నీళ్ళు ఇవ్వకుండా మా ప్రాంతం నుంచి ఎలా తీసుకెళ్తారని గ్రామస్తులు వస్తే నిట్ట నిలువులా కాల్చేసి సుమారు నాకు గుర్తున్నంత వరకు 8 మందిని కాల్చి చంపినటువంటి పాలకులు, దురంకారులు వాళ్ళని అడగడం తప్పేం లేదుగా. మేము వాళ్ళ ప్రయోజనాల కోసం చేశారు కదా. మరి ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో మొదటిగా నీళ్ళు ఇచ్చినట్టు తర్వాత కదా హైదరాబాద్ తరలించాల్సింది. మరి అది చేయనప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం వీళ్ళు చేసిన దుర్మార్గులు అనలేమా? ఖచ్చితంగా వీళ్ళు వాటాల కోసం, వీళ్ళ ప్రయోజనం కోసం చేసిన ప్రాజెక్టులు మాత్రమే. దాంట్లో వాటాలు రావాలని చూశారు. అయితే ఎన్నికల ముందు వాళ్ళని ఏడ్చేపులకు సందేహించినట్టుగా తెలంగాణ ఓట్లు 4 రావాలని ఉద్దేశంది అలా సంకల్పంతో చేసిన ప్రాజెక్టులు తప్పించి అంకిత భావంతో ప్రారంభించిన ప్రాజెక్టులు అయితే కావు. కాబట్టి 40 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది కానీ 4 ఏళ్లలో పూర్తి కావలేదు. వాళ్ళ ఆ రోజు ఈ రోజు ఏదైతే చెప్తారు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే ఆయన ఎందుకు పూర్తి చేయలేదు? ఆ రోజు ఆయన పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఇంత 8 మంది చచ్చిపోయేవాళ్ళు కాదుగా. వీళ్ళ అంత అజ్ఞానంగా అడుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తి చేస్తే 8 మంది చచ్చిపోలేనండి. మరి ఎన్టీ రామారావు ఆ రోజు ప్రారంభించిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన 1983లో ఇంత టెక్నాలజీ లేదు కదా అసలు. అని ఆ రోజు ఆ రోజు పూర్తి చేసి ఉంటే ఈ రోజు చచ్చిపోయే వాళ్ళు కాదు కదా. అదేంటిది? అదేంటి అసంబద్ధమైన పోలిక? చావుల మీద ఏంటి రాజకీయ ప్రయోజనాలు పోషించాలి? ఏ పార్టీ, ఇటు బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా చావుల మీద రాజకీయం చేయొద్దు, వాళ్ళని ఎద్దేవా చేయకూడదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాజెక్ట్ అంటే నిర్లక్ష్యానికి గురైనట్టు ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రారంభించలేదు. బ్రిటిష్ పాలకులు ఏదైతే భారతదేశంలో రైల్వేలు ఎట్లయితే కట్టారో వాళ్ళ అవసరాల కొద్ది వాళ్ళ కన్వీనియంట్ కోసం కట్టిందో ఈ విధంగానే తెలంగాణలో పూర్తిగా ఆంధ్ర పాలకులు కట్టింది. ప్రతిగా వాళ్ళ ప్రయోజనం ప్రథమంగా పూర్తయిన తర్వాతనే తెలంగాణ ప్రయోజనాలు సెకండరీ ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో ఇంత నిర్లక్ష్యం, తెలంగాణలో నక్సలిజం ఎక్కడెక్కడ ఉందో తెలుసా మీకు? ఇక్కడ ఆ నిర్లక్ష్యం వల్లే నక్సలిజం పుట్టింది. ఇంకొకటి దానికన్నా ముందు ఇంకొకటి మిత్రుడు ప్రతిసారి కూడా చెప్తా ఉంటాడు, మనం షామిల్ అన్న గారు కూడా. నేను సింపుల్గా చెప్తున్నాను, ఆయన రిక్వెస్ట్గానే చెప్తున్నాను. అంటే ఉద్యమాన్ని ప్రతిసారి అవమాన రీతుల్లోనూ తప్పుడు భావాలతోటి కోట్ చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయంగా కేసీఆర్ని ఇష్టపడకపోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, మీరు తిట్టుకోండి. కానీ కేసీఆర్ వల్ల రాలేదు, బ్రోకరేజ్ అని పదాలు వాడడం అనేది చాలా అభ్యంతరకరం. ఖచ్చితంగా లాబింగ్ వల్లనే వచ్చింది. ఒకవేళ రాకపోతే ఈరోజు గురకా ల్యాండ్ రాలేదు. గురకా ల్యాండ్, జౌడా ల్యాండ్, భోజ్పురి,
పూర్వాంచలు హరితాంధ్రప్రదేశ్ ఈ రోజు కూడా డిమాండ్ ఉంది. ఆ రాష్ట్రాలు ఎందుకు రాలేదు, ఉంది తెలంగాణ ఎందుకు వచ్చింది, కేసీఆర్ ఎత్తిగడల వల్లనే వచ్చింది, అమరవీరులు విద్యార్థుల వల్లనే వచ్చింది. లేదు మీరు కాంగ్రెస్కే కావాలి క్రెడిట్ అంటే రాజశేఖర్ చచ్చిపోవడం వల్ల తెలంగాణ వచ్చిందని కూడా మీరు క్రెడిట్ చేసుకోండి. ప్రతి డిబేట్లో కూడా ప్రతిసారి నాకు అభ్యంతరకరం. నేను నానున్న డిబేట్లో తెలంగాణ ఉద్యమాన్ని కానీ కించపరుస్తున్నట్టు మీరు కేసీఆర్ ఎన్ని రకాల రాజకీయం విమర్శించుకోండి. మీరు ఇందాక అన్నారు అందరూ ఏపీ ప్రయోజనాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలు చూశారు గత నాయకులు అని. ఇప్పుడు నాయకులు కూడా అలాగే ఉన్నారా? ఇప్పుడు కూడా వాళ్ళ బూట్లు మోసేటోళ్ళు, వాళ్ళ సంచులు మోసేటోళ్ళు, వాళ్ళ రిప్రజెంటేటివ్లు, వాళ్ళ డమ్మీలే కదా వచ్చింది ఇప్పుడు పాలకులు కూడా. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి రొయ్యల కూర తిన్న తర్వాత మీరు శత్రుత్వంగా చూడమని చెప్తున్నారు. ప్రయోజనానికి అనుకూలంగా వాళ్ళ ఎజెండాలో ఉన్న స్క్రిప్ట్ అమలు చేసే విధానానికి రాజకీయ సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుందండి. మనం కొట్టుకోవాలి, మీరు పాకిస్తాన్ మేము ఇండియాలో కొట్టుకోవాలని కాదు. సత్సంబంధాలు రాజకీయ సంబంధం వేలు. ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్ర ప్రయోజనాలు ముందుండడం అనేది అభ్యంతరకరం. ఏదైనా సత్సంబంధాలు ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పరు. ఒకళ్ళు అట్లాంటి మాకు అభ్యంతరం లేదు, మాకు అట్లాంటి అభ్యంతరాలు ఉండవు. అట్లాంటి దాంట్లో మేము ఏకిపోయి రాజకీయం చూడరు. ఎవరైనా సరే మంచిగా జరిగితే మంచిగా చేయాలి. తెలంగాణ ప్రయోజనాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి నాయకులు చేసినా, అదే చంద్రబాబు నాయుడు చేసినా మేము ఆహ్వానించాం, పోడాల్సిన సమయంలో పోడుతున్నాం. రైట్. విజయ ఆర్య గారు, అధికార ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలి ఇలాంటి టైంలో అని రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏం మాట్లాడతారు? మీరు ప్రాజెక్ట్ స్టార్టింగ్కే కేసీఆర్ ఒరే ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు అని ఒక స్నేహపూర్వంగా ఒక మాట కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఆయన అంత సీనియర్ కాబట్టి. ఇందాక ఆయన కూడా అన్నారు వయసు రీత్యా నేను ఆయన కాళ్ళ మీద పడ్డమంట ధనం పెడతానని. సో అంత రెస్పెక్ట్ ఇస్తారు కేసీఆర్కి. ఎందుకు ఆయన చెప్పలేకపోయారు? ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులను ఎవరైనా కూడా పాలకపక్షం అనేది ఒక రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడెక్కడ ఆర్డీల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా ప్రజల కోసమే కాబట్టి భేషజాలు లేకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారనంటే అది వయసు ప్రభావమా ఏం ప్రభావమో మనకు తెలియదు. 10 సంవత్సరాల నుండి నోటుకొచ్చిన మాటలు తిన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారింది. ఒక్కటండి, నేను మిమ్మల్ని డైరెక్ట్ తిడతా, మీరు నాతో మాట్లాడగలుగుతారా? మీ మనసు ఒప్పుతుందా? చెప్పండి. మరి కానీ రాజకీయాల్లో సహజంగా ఎట్లయితుందండి? అట్లా సహజం ఎట్లయితుందండి? డైరెక్ట్ మీరు భౌతికంగా తిట్టడము అనేది రాజకీయ ముచ్చట్లు. ఎవరికి? ఆయన ఎవరిని అనలేదు, ఆయన ఎవరిని అనలేదు. ఆంధ్ర పాలకులను అన్నారు, ప్రజలు అనలేదు. ప్రజలను ఎవరినొక్కరిని కూడా అనలేదు, ఆంధ్ర పరిపాలకులను అన్నారు. ఎందుకు? మాకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భూభాగానికి, తెలంగాణ ప్రాంతానికి మొత్తం మాకు వివక్షత చూపెడతా ఉన్నారు. నిధులలో, నీళ్లలో, అలాగే మరి ఉద్యోగాలలో చేస్తున్నారని ఇది వాస్తవం కదా. అది ప్రజల నాడి నుండి వచ్చింది కదా. మరి దాన్ని టేకప్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు సోదరులు మాట్లాడతారు. ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచి పద్ధతి ఎవరికి కూడా కాదు. ఎందుకంటే 36 పార్టీలను కాళ్ళు మొక్కి అధిష్టానం